ఇక బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా తప్పుడు ప్రచారాలతో ప్రజలను ఇవాళ తప్పుతో పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ బీఆర్ఎస్ జరగబోయే ఎన్నికల్లో మరి పొత్తుల్లో ఈ రెండు పార్టీలు అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే నేరేటివ్ క్రియేట్ చేసి ప్రజల నుంచి దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నాలు చేసి ఏ రకంగా కాంగ్రెస్ లబ్ధి పొందిందో అదే పంతాలో ఈరోజు వారు చేయాలని చూసినా ప్రజలు నమ్మే స్థితిలో. కాబట్టి ప్రజల నుంచి వస్తున్న ఏదైతే స్పందన ఉన్నదో ఈ యాత్ర పట్ల దాన్ని చూసి జీర్ణించుకోలేక ఓర్వలేకనే ఈ ప్రచారాలు చేస్తున్నాం. వాస్తవంగా మేము మోదీ గారి 10 సంవత్సరాల కాలంలో ఈ దేశం యొక్క అభివృద్ధి గురించి, ఈ దేశంలో ఉన్న పేద ప్రజలకు అంకిత భావంతో యువత, మహిళలు, రైతులు, పేదరికం 25 కోట్ల మందిని వాళ్ళ పేదరికం నుంచి గట్టెక్కించిన చరిత్ర మోదీ గారిది. ఈ అంశాలు ప్రస్తావిస్తూ ఉంటే వాటి మీద ఎక్కడ కూడా చర్చకు రావటం లేదు. ఈ 10 సంవత్సరాల స్వర్ణయుగం మోదీ యొక్క హయాంలో, గత కాంగ్రెస్ హయాంలో దాదాపు రాష్ట్రాన్ని, కేంద్రాన్ని 50 సంవత్సరాలుగా పాలించినటువంటి ఆ పార్టీ ఏ రకంగా మరి మీ యొక్క హయాంలో కాంగ్రెస్ గ్యారంటీలు అంటే అవినీతి, కాంగ్రెస్ వచ్చిందంటే అవినీతి కుంభకోణాలు గ్యారంటీ, వారి వంశపారపర రాజకీయాలకు గ్యారంటీ, లేదా వాళ్ళ కుటుంబ ప్రయోజనాలకు పనిచేసే పార్టీ అంటే గ్యారంటీ, ఈ రకంగా మైనార్టీలను బుజ్జగించే చర్యలకు, హిందువుల మనోభావాలు గాయపరచడము, ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడడం ఇది గ్యారంటీగానే ప్రజలు భావిస్తున్నారు తప్పితే వారు మొన్న ఇచ్చిన 6 గ్యారంటీల పట్ల ఎందుకు ఇవాళ కాంగ్రెస్ దాని మీద స్పష్టత ఇవ్వలేకపోతుందో. పైపెచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ పార్లమెంట్ ఎన్నికల గెలుపు ద్వారానే 6 గ్యారంటీలు మరి అమలుకు సాధ్యమవుతుందని చెప్పి, అంటే 7 దాటేదాకా ఓడమల్లయ్య, 7 దాటిన తర్వాత బోడిమల్లయ్య చిన్నంగా ఈ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాన్ని ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి 3వసారి మోదీ గారు ప్రధానమంత్రి కావడమని తేలిపోవడంతో, ఖాయమని తేలిపోవడంతో తెలంగాణ అతీతం కాదు, భారత ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నాడు. అందుకనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ మిగతా అన్ని ఈ ప్రాంతీయ పార్టీలను, తలా తూకలేని పార్టీలు, కుటుంబ పార్టీలు, అవినీతిలో కూరుకుపోయిన పార్టీలు, బెయిల్ మీద జైలు నుంచి వచ్చి ఇవాళ తిరుగుతున్న పార్టీ నాయకులు వాళ్ళందరినీ కూడా చేరదీసి ఒక గుడుగు కింద ఏదైతే విపక్ష కూటమి పేరు మీద మోదీ గారిని ఎదుర్కోవాలని అయితే కుట్రలు పడుతున్నారో, ప్రజలు మాత్రం మోదీ వైపు, ఈ ప్రజలచే తిరస్కరింపని పార్టీలు ఇవాళ కాంగ్రెస్ వైపు. కాబట్టి వీరు ఎన్ని గిమ్మిక్కులు చేసినా మరి ప్రజలు మాత్రం వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే పన్నుతున్న పన్నాగం ఉందో, ఒక రహస్య ఉడంబడిక మేరకు బీఆర్ఎస్తో కలిసి ఏ రకంగా మోదీ గారు నిలువరించాలి, మోదీ గెలుపును తెలంగాణ అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారో, ఈ విజయ సంకల్ప యాత్ర ఏదైతే చేపట్టామో ఆ యాత్ర రథ చక్రాల కింద ఈ 2 పార్టీలు నలిగిపోవడం కూడా ఖాయం. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి, దోపిడీ, ప్రజా సొమ్మును లూటి చేసి ఆ రకంగా మరి ఎన్నికల సమయంలో ఈ అంశాలను ప్రస్తావించే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎందుకు ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ ఈ అవినీతులను పరులను కాపాడేలా కాపలా వస్తుందనేటువంటి భావన ఇవాళ సర్వత్రా పల్లెలు కూడా వ్యక్తమవుతుంది. మీరు ఎన్నికల ముందు ఈ అవినీతి పరులు మరి మెక్కినదంతా కూడా కక్కించి ప్రజల పాలు చేస్తామని చెప్పిన ఇవాళ మీరు ఆ అవినీతి పరులకు కాపలా కాస్తున్నారనేది ఇవాళ కాళేశ్వరం కానివ్వండి, లేదా ఇవాళ ధరణిలో జరిగినటువంటి ప్రభుత్వ భూములు కానివ్వండి, లేదా ఇసుక దందా కానివ్వండి, ఇటువంటి అనేక మార్గాల్లో అడ్డగోలుగా లక్షల కోట్లు ప్రజాధనాన్ని కాజేసినటువంటి బీఆర్ఎస్ పట్ల ఏమాత్రం కూడా మరి చర్యలు తీసుకోకుండా కూనీ రాగాలు తీస్తూ ఏ రకంగా మీరు ఒకరినొకరు మరి పైకి విమర్శించుకొని లోపల సర్దుబాటు చేసుకుంటానని మీ రాజకీయ మరి ఈ దిగజారుతనాన్ని ప్రజలు గమనిస్తున్నారు.
నేను 3 రోజులుగా యాత్ర సందర్భంగా నేను పల్లెల్లో ఈ యాత్ర జరుగుతున్న సందర్భంలో ప్రజలు చాలా స్పష్టంగా నేను ఎక్కడ పోయినా ఈ బడుగు బలహీన వర్గాలకు దళితులకు ఏవైతే అసైన్ ల్యాండ్స్ ఇవ్వడం జరిగిందో గతంలో అవన్నీ కూడా ఈ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని ప్రాజెక్టుల పేరు మీదనో లేదా ఇండస్ట్రీస్ పేరు మీదో వాళ్ళ దగ్గర అవన్నీ కాజేసి